వెల్కమ్ టు డాక్టర్ చౌదరి సోమియోపతి. అందరికీ నమస్తే. మనం ఇదివరకు వీడియోలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి ఒక ప్రాథమిక అవగాహన ఏర్పరచుకున్నాం. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి, దానికి తెల్ల రక్త కణాలకు ఉండే సంబంధం ఏంటి, ఈ ప్రాథమిక అవగాహన కోసం ఈ వీడియోలు చూడని వారు ముందు వీడియోలు కూడా చూస్తే మీకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. మరి ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి కారణం తెల్ల రక్త కణాలు అని అనుకున్నాం కదా. తెల్ల రక్త కణాల్లో ఏర్పడే ఏ గందరగోళం, ఏ తికమక మూలాన ఆ విధమైన ప్రవర్తన చేస్తూ ఉంటాయి అనే విషయం మనకు తెలియాలి అంటే జీవ రసాయన శాస్త్ర పరంగా, అంటే బయోకెమిస్ట్రీ పరంగా మనకు ఒక విషయం తెలియాలి. ఈ జీవ రసాయన శాస్త్ర పరంగా మనం చెప్పబోయే విషయాన్ని మనం అవగాహన చేసుకుంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, సామాన్యులు కూడా దాని మీద అవగాహన పెంచుకోవటం మూలాన వాళ్ళు ఎలాగ జాగ్రత్తగా ఉండొచ్చు అనే విషయం అర్థమవుతుంది. ఈ బయోకెమిస్ట్రీ అంటే జీవ రసాయన శాస్త్ర పరంగా ఏర్పడే ఈ విషయం డాక్టర్స్కే కాదు సామాన్యులకు కూడా పనికొస్తుంది. అందుకనే ఈ విషయం మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయం జీవ రసాయన శాస్త్రంలో ఆర్ బయోకెమిస్ట్రీ ఏమంటారు అని అంటే మాలిక్యులర్ మిమిక్రీ అనే పేరుతో పిలుస్తారు. అంటే మాలిక్యూల్స్ అని అంటే పరమాణు సైజులో ఉండే విషయాలు అని అనేది అర్థం. మిమిక్రీ అంటే అనుకరణ, మీకు తెలిసిందే. అంటే ఒక అనుకరణ జరిగి దాని మూలాన ఏర్పడే తికమక లేదా ఒక గందరగోళ పరిస్థితి మూలానే మనలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేది ఏర్పడుతూ ఉంటాయి. ఈ తికమక ఎలా ఉంటుందంటే ఒకే రకమైన పోలికలతో ఉండే మనుషుల్ని పొరపాటుగా మనం అర్థం చేసుకునే విధంగా ఈ మాలిక్యులర్ మిమిక్రీ అనేది ఉంటుంది. మీరు సినిమాల్లోనూ చూస్తుంటారు, లేదా మీకు తెలిసిన మీ బంధువుల్లో ఉండే ఒక మనిషిని పొరపాటుగా ఇంకొక మనిషి అదే పోలికలతో ఉంటే పొరపాటున ఆ మనిషి అని అనుకుని పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు, మనం పలకరిస్తూ ఉంటాం. ఇది పొరపాటున జరిగే విషయాలు. ఇదే విషయం మనకి కణాల రూపంలో కూడా జరుగుతుంది. ఈ మాలిక్యులర్ మిమిక్రీ అనే విషయం మనకు అర్థం కావాలి అని అంటే అసలు మన శరీరం ఎలాగ ఏర్పడుతుందని అనే ఒక విషయం మనకు తెలిసి రావాలి. మన శరీరం కావచ్చు, అంటే మానవుల శరీరం కావచ్చు, ప్రపంచంలో ఉండే జంతుజాలం ఏదైనా కావచ్చు, యానిమల్ కింగ్డమ్ కావచ్చు, లేదా ప్లాంట్ కింగ్డమ్ కావచ్చు, ఆకులు అలములు ప్రతిదీ వాటి స్ట్రక్చరు ప్రోటీన్ తోటి ఏర్పడి ఉంటుంది. ప్రోటీను ఒక ఇటుక లాంటిది. మన శరీరం ఏర్పడాలంటే ఆ ప్రోటీన్ అనే ఇటుకతోటే మన శరీరం మొత్తం ఏర్పడుతుంది. అలాగనే చిన్న బ్యాక్టీరియా దగ్గర నుంచి ఆరు వైరస్ దగ్గర నుంచి పెద్ద తిమింగళం వరకు లేదా డైనోసారస్ వరకు ప్రతి శరీరం ప్రోటీన్స్ తోటే నిర్మితమై ఉంటుంది. ఈ ప్రోటీన్ మూలానే ఇప్పుడు ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్కి వచ్చే గందరగోళం అంతా ఈ ప్రోటీన్ నిర్మాణం గురించే వస్తూ ఉంటుంది. మనకి ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు, అంటే అది ప్లాంట్ కింగ్డమ్ కావచ్చు, యానిమల్ కింగ్డమ్ కావచ్చు, ఒక ఫుడ్ తీసుకున్నాము అని అనుకోండి, అది పూర్తిగా అరిగితే దాంట్లో ఉండే ప్రోటీన్స్ కూడా బాగా జీర్ణమయ్యి అమైనో యాసిడ్స్ రూపంలో రక్తంలోకి ఇంకుతాయి. ఎప్పుడైతే మన శరీరంలో ఇంటెస్టైన్స్లో అంటే ప్రేగుల్లో ఒక ప్రాబ్లం ఏర్పడిందో మన శరీరంలోకి పూర్తిగా జీర్ణమై అరగవలసిన ప్రోటీను అరగకుండానే ఆ ప్రోటీన్ రూపంలోనే లోపలికి పీల్చుకోబడుతుంది రక్తంలోకి. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ప్రోటీన్ని మన రక్తం అంగీకరించదు. జీర్ణం కాని ప్రోటీన్ అసలే అంగీకరించదు. అప్పుడేమవుతుంది, ఆ జీర్ణం కాని ప్రోటీన్ని చంపడానికి యాంటీబాడీస్ అనేది రిలీజ్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ కథ కమామిషు మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఈ యాంటీబాడీస్ రిలీజ్ అయ్యి ఆ ప్రోటీన్ని మీద వెళ్ళి కూర్చుంటాయి. కూర్చొని ఇతర రక్త కణాలైన న్యూట్రోఫిల్స్, మ్యాక్రోఫేజెస్ని పిలిచి ఆ ప్రోటీన్ మీద దాడి చేస్తాయి. ఇక్కడ వరకు మీకు ఈ విషయం అర్థమైతే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం బాగా అర్థమవుతూ ఉంటుంది. ఇటువంటి మనకి ప్లాంట్ కింగ్డమ్ కానీ
యానిమల్ కింగ్డమ్ కానీ, జంతుజాలం, వృక్షజాతి అంతా ప్రోటీన్స్ తోటి ఏర్పడింది అని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మన శరీరంలో కూడా సారూప్యంగా అంటే స్ట్రక్చర్ పరంగా సిమిలర్గా ఉండేవి, సమానంగా ఉండే ఆ ప్రోటీన్స్ ఉంటాయి. అంటే మనం తినే రోజు కరివేపాకులో ఉండే ప్రోటీను మన థైరాయిడ్ ప్రోటీన్కి సారూప్యంగా ఉండొచ్చు. అలానే కొన్ని బ్యాక్టీరియాల శరీరం మీద, ఒంటి మీద ఉండే ప్రోటీన్స్ మన లివర్కి సమానంగా ఉండొచ్చు. లేదా మన జాయింట్స్లో ఉండే కణాలకి పోలికలతోటి ఉండొచ్చు. ఈ పోలికే ఆటోఇమ్యూన్ డిసీజెస్కి మూలం. ఉదాహరణకి మనం ఒక వంకాయ తిన్నామని అనుకోండి. వంకాయ పూర్తిగా జీర్ణం కాలేదు, రక్తంలోకి దాని ప్రోటీన్ పూర్తిగా ఇంకినప్పుడు ఆ జీర్ణం కాని ప్రోటీన్ని చంపటానికి ఈ యాంటీబాడీస్ వస్తాయి, మ్యాక్రోఫేజెస్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఇప్పుడు ఆ వంకాయ ప్రోటీన్కి స్ట్రక్చర్ పరంగా సమానంగా ఉండేది థైరాయిడ్ అని అనుకుందాం కాసేపు. థైరాయిడ్ మీద కూడా ఆ ప్రోటీన్ని అటాక్ చేసినట్టే అటాక్ చేస్తాయి. ఎందుకంటే థైరాయిడ్ సెల్స్ మీద ఉండే ఆ ప్రోటీను, మన వంకాయలో ఉండే ప్రోటీను రెండు ఒకటే. అప్పుడు ఈ రక్త కణాలలో ధనాపర భేదం తెలియకుండా థైరాయిడ్ గ్లాండ్ను కూడా అటాక్ చేయొచ్చు. దాన్ని యాష్మోటస్ థైరాయిడైటిస్ అంటాం. థైరాయిడ్ గ్లాండ్ని అటాక్ చేస్తే. అలాగనే ప్యాంక్రియాస్ని ఎఫెక్ట్ చేయొచ్చు. అలాగనే ఈ జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాం. అంటే మనం తినే ఆహారానికి పూర్తిగా జీర్ణం కాకుండా లోపలికి వచ్చే ప్రోటీను ఈ సిమిలర్గా ఉండే అవయవాన్ని ఏదైతే సిమిలర్గా ఉంటుందో, సమానంగా అంటే సారూప్యతలో, ప్రవర్తన పరంగా కాదు, సారూప్యతలో సమానంగా ఉంటుందో ఆ అవయవాన్ని అవి అటాక్ చేస్తాయి. ఇది మీకు తెలుసు, మనకి పూర్వకాలంలో పథ్యంలాగా పెట్టేవారు. ఏదైనా డిసీజ్ వస్తే పథ్యంలాగా పెట్టేవారు. ఇదే కారణం. సిమిలర్ ప్రోటీన్స్ మనం తిన్నప్పుడు అది అరగకుండా లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ ప్రమాదం పొంచి ఉంటుంది. మరి మాలిక్యులర్ మిమిక్రీ అని అంటే ఈ అనుకరణే. లోపలికి వచ్చిన ప్రోటీను, మన శరీరంలో ఉండే ప్రోటీన్ ఒకేనప్పుడు ఏ అవయవం సమానంగా ఉంటుందో, ఎవరికి ఆ అవయవం బలహీనంగా ఉంటుందో ఆ సెన్సిటివ్ పీపుల్కి ఈజీగా ఆ ఆర్గాన్ని డ్యామేజ్ చేసేసి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని తీసుకొస్తూ ఉంటుంది. మరి ఇది ఈ మాలిక్యులర్ మిమిక్రీ అనేది నిజమేనా? దీని మీద ఏమైనా రీసెర్చ్లు జరిగాయి అని అంటే మాలిక్యులర్ మిమిక్రీ మీద చాలా రీసెర్చ్లు జరిగాయి. పబ్మెడిసిన్ కానీ, నేచర్ కానీ, చాలా పీర్ రివ్యూ జర్నల్స్ చాలా ఆర్టికల్స్ని వీటి మీద ఇవ్వటం జరిగింది. మనకి ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఈ మాలిక్యులర్ మిమిక్రీ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటే, జీబీ సిండ్రోమ్ అంటారు, గులియన్ బెర్రే సిండ్రోమ్ అని అంటారు. దాంట్లో ఏం జరుగుతుందనంటే, ఆ గులియన్ బెర్రే సిండ్రోమ్లో క్యాంఫైలోబ్యాక్టర్ అనే బ్యాక్టీరియా దాంట్లో ఉండే పాలీసాకరైడ్స్కి మన శరీరంలో ఉండే న్యూరాన్స్లో ఉండే, అంటే నాడీ కణాల్లో ఉండే గ్యాంగ్లియోసైట్స్కి సారూప్యత ఉంటుంది. ఒక బ్యాక్టీరియాకి బ్యాక్టీరియాలో ఉండే పాలీసాకరైడ్స్కి ఈ న్యూరాన్స్లో ఉండే పాలీసాకరైడ్ సారూప్యత ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా రక్తంలోకి డైరెక్ట్గా వచ్చేసిందో, ఈ బ్యాక్టీరియాకి చంపటానికి ఏర్పడ్డ యాంటీబాడీస్, అలాగనే న్యూట్రోఫిల్స్, ఇవన్నీ ఈ నర్వస్ సిస్టంలో, అంటే మెదడులో ఉండే లేదా పెరిఫరల్ బయట ఉండే నరాలలో ఉండే ఆ గ్యాంగ్లియోసైట్స్ మీద కూడా దాడి చేస్తాయి. అంటే వాళ్ళకి నరాల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది, వాళ్ళు నడవలేరు. ముఖ్యంగా కాళ్ళల్లో ఈ వీక్నెస్ కనిపిస్తూ ఉంటుంది. ఇది యాంటీబాడీస్ పనే, ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ పని. మరొక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే ఎస్ఎల్ఈ, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథోమాటోసిస్, ఎస్ఎల్ఈ అని అంటాం. దాంట్లో ఎప్స్టీన్ బార్ వైరస్ అనేది ఎప్పుడైతే మన శరీరంలో, మన రక్తంలోకి ఇంకిపోయిందో, దాన్ని చంపడానికి ఏర్పడే యాంటీబాడీస్
ఎప్స్టీన్ బార్ వైరస్లో ఉండే సేమ్ అటువంటి ప్రోటీన్సే మన శరీరంలో కూడా ఏర్పడుతూ ఉంటాయి. మన శరీరంలో ఉండే ఈ చర్మాన్ని కావచ్చు, ఇతర రక్త కణాలను కావచ్చు, ప్లేట్లెట్స్ని కావచ్చు, దానికి ఆపోజిట్గా మనకి యాంటీబాడీస్ని ఏర్పాటవుతూ ఉంటాయి. అలానే టైప్ 1 డయాబెటీస్, కోక్సాకీ వైరస్ అని అంటాం. ఆ వైరస్లో ఉండే ప్రోటీన్స్ మన ప్యాంక్రియాస్లో ఉండే ఐలెట్ సెల్స్లో ఉండే ప్రోటీన్స్ రెండు ఒకటే. ఎప్పుడైతే ఆ వైరస్కి అగెనిస్ట్గా మనకి యాంటీబాడీస్ ఫార్మ్ అవుతూ ఉంటాయో అదే యాంటీబాడీస్ ఈ ప్యాంక్రియాస్ని కూడా డ్యామేజ్ చేసేస్తాయి. ఎందుకంటే రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి మన భేదం తెలియకుండా ఆ యాంటీబాడీస్ అనేవి ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేసేసి టైప్ 1 డయాబెటీస్ని కలుగు చేస్తాయి. ఇలాగా ప్రతి ఆటోఇమ్యూన్ డిసీజు, మనకు వచ్చే ఆటోఇమ్యూన్ డిసీజ్ ఇలానే ఉంటుంది. ఈ మాలిక్యులర్ మిమిక్రీ అనేది మన ప్రేగుల్లో జరుగుతుంది. ప్రేగుల్లోకి ఒక ప్రోటీన్ లోపలికి రావటం మూలాన జరుగుతుంది అని మనం చెప్పుకున్నాం కదా. అసలు ఆ ప్రోటీను జీర్ణం కాకుండా రక్తంలోకి ఎలా రాగలుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం దాన్ని పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ఎలా రాగలుగుతుంది, అక్కడ ఏం విషయాలు జరుగుతూ ఉన్నాయనేది. కాబట్టి ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ మీద అవగాహన పెంచుకుంటే ఒక్క డాక్టర్కే కాదండి, పేషెంట్స్ కూడా ఎలాగ మెలగాలి, దాన్ని ఎలాగ డీల్ చేసుకోవాలన్న విషయం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇది అవసరం ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ గురించి మరిన్ని వీడియోలు చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించండి. అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది.